నమస్తే కడప వార్త 10వ తరగతి పరీక్షా పత్రాల లీకుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు ఈ రోజు ఆర్జేడీ ఆఫీస్ ఎదుట ధర్నాలకు దిగారు. వేంపల్లె ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై కేసులు లేకుండా లాబియింగ్ చేసిందన వల్లనే పాత్రధారులపై కేసులు లేకుండా చేశారని వీరు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల స్వలాభం కోసమే ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని వీరంటున్నారు. సాక్షాత్తు డిఈఓ గారే వేంపల్లెలో ప్రశ్నాపత్రం లీకేజీని పట్టుపడితే అక్కడి వారిపై చర్యలు ఏం తీసుకున్నారని వీరంటున్నారు. ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేస్ యాదవ్ కూడా ఆర్జేడీ ఆఫీస్ ధర్నా నిర్వహించడం జరిగింది. వెళ్ళినటువంటి వేంపల్లెలో డిఈఓ గారే స్పష్టంగా ఆయనకు ఒక ప్రైవేటు టీచరు సమాచారం ఇచ్చారని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్ ఎవరైతే పంపిణీ చేశారో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని అక్కడ నేను కట్టడి చేశానని చెప్పి డిఈఓ గారు ఏదైతే కొల్లూరు హై స్కూల్లో ఉన్నటువంటి చీఫ్ని అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద కేసులు నమోదు చేశారు. వీళ్ళ వెనకల ఎవరైతే సిండికేట్ అయ్యి మొత్తం దీని ప్రాసెస్ అంటే ఒల్లూరు నుండి వేంపల్లి నుంచి పులివెందుల నుంచి ఎక్కడైతే పుట్టిరై సత్రం ఇట్లా మొత్తం జిల్లాలో 20 సెంటర్స్కు ఈ వాట్సాప్ల ద్వారా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. మరి వీళ్ళందరి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ప్రధానంగా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఎవరైతే వేంపల్లిలో ముగ్గురు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? వారికి అండగా దండగా పులివెందులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ దీని వెనకల ఎమ్మెల్సీ గారితో మాట్లాడి వాళ్ళ మీద కేసులు లేకుండా చేయడానికి చేస్తున్న లోపాయి గారి ఒప్పందం కాదా? కాబట్టి ఇట్లాంటి అంశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే మొన్ననే వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, చీఫ్స్, ఇన్విజిలేటర్స్ వీళ్ళందరూ కూడా ముసుగు వేసి మరి వాళ్ళు ఏదో ఎర్రచదం దొంగలైనట్టు వాళ్ళు ఏదో చరిత్ర కలిగినటువంటి వాళ్ళుగా చిత్రీకరించడానికి వాళ్ళను అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి ప్రైవేట్ స్కూల్స్ అసలు ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఏం పని ఉంటుంది? వీళ్ళు ప్రైవేటు యాజమాన్యమే తమ మార్కుల కోసము తమ పేరు కోసము అడ్మిషన్లు లాక్కోవడానికి ఈ జిల్లాలో మాయి 599 అనేటువంటి పద్ధతిలో నిరూపించుకోవడం కోసం మాత్రమే చేసినటువంటి కుట్ర అని చెప్పి మేము ఆర్ఎస్ఎఫ్గా చెప్పదలుచుకున్నాం. వీటి మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. దీంట్లో సూత్రధారులు ఎవరో పసిగట్టాలి. వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి ఆ స్కూల్స్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓబ్లేసు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.